స్వామికి రంగనాయకమ్మ గారికి తేదీ 31/1/1952న మాఘశుద్ధ పంచమి గురువారం నాడు నీలకంఠరావుపేటలో వివాహం జరిగింది. ఈ రంగనాయకమ్మ గారిని వివాహమైన తరువాతి కాలంలో స్వామి అమ్మయ్య అని పిలిచేవారు. అమ్మయ్య గారు విష్ణు సంజాతురాలు. స్వామిది శివాంశ. అమ్మయ్యది జలతత్వం. స్వామిది అగ్నితత్వం. అగ్నితత్వాన్ని భరించగలిగింది జలతత్వమే. వివాహం జరిగిన కొత్తలో స్వామీజీ అమ్మగారిని ఒక ప్రశ్న అడిగారు. ఎవరు ఎవరిని కాపాడతారు అని. ఆ ప్రశ్నకు అమ్మగారు ఇచ్చిన సమాధానం, అందరినీ కాపాడేవాడు ఆ పరమాత్మ. అందరికీ అతడే రక్షకుడు అని. అటువంటి జవాబు ఇవ్వగలగటం కేవలం మహాయోగినులకే సాధ్యం. వివాహమైనాక రెక్కలు రెక్కలు కలిగిన దేవదూత వచ్చి నీ భార్యతో శారీరక సంబంధం శాశ్వతంగా నిషేధిస్తూ పై వాళ్ళు ఆజ్ఞాపించారు. అది నీకు చెప్పడానికే వచ్చాను అని అన్నారు. భలేవాడివయ్యా, నేను అంగీకరించిన ఆమె ఎంత నిరాశ చెందుతుంది అని శ్రీ దర్గా స్వామి వారంటే, ఆమె హనుమంతుని అంశావతారం. ఆమె నడిగి చూడు అన్నాడు ఆ దేవదూత. ఆమె గారిని అడిగితే అంతకంటే మహాభాగ్యమా అని అన్నారు. నాటి నుండి తల్లి బిడ్డల వలె ఒకే చోట ఒకే ఇంట్లో జీవితాంతం నివసించారు. ఏకాంతమున ప్రియురాలిని గాంచి మాతృభావమున మరలువాడే గనుడు అన్నారు పెద్దలు. స్వామి పరమాత్ముని ప్రతిరూపం. ఆమె ప్రకృతి స్వరూపం. వారి దాంపత్య జీవితం ఆనాటి నుండి కేవలం సామాజిక సంప్రదాయ పరిరక్షణకు, కర్మానుష్ఠానికి మాత్రమే. కామ కలంకం లేశమైన అంటని పవిత్ర అలౌకిక ఆత్మానుబంధం వారిది. వారి జీవితాలు ఈశ్వరార్పితమైనవి. ఆశయాలు ఉదాత్తమైనవి. శ్రీ రామకృష్ణ పరమహంస శారదా మాతల వలె దివ్య దాంపత్య జీవితం వారిది. కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఆ దంపతులు దైవ స్వరూపులైనారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు, శారదాదేవి గారు కూడా అలా ఒకే చోట ఉన్నారు. శ్రీ శారదామాత గారు పరమహంస దగ్గరికి వచ్చేసరికి పరమహంస గారికి అమ్మ దర్శనమై పిలుచువాడుగా విరాజిల్లుచున్నారు. ఇక్కడ శ్రీ దర్గా స్వామి వారు కొన్ని క్షణాలలో మధురమైన మొదటి రాత్రికి సిద్ధమై ఉన్న సమయంలో దేవదూత రావటం, శాశ్వతంగా భార్యను తల్లిగా ఆరాధించుటకు ప్రారంభం కావటం జరిగింది. ఇది మానవ మాతృలు చేయలేని త్యాగం. అందుకే వారు దైవం మానుష రూపేణా అయినారు. వివాహానంతరం అమ్మయ్య గారు ప్రొద్దుటూరులో అత్తవారింట్లో ఉండేవారు. ఒక రాత్రి వెన్నెలలో మేడ మీద కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఉండగా స్వామివారి తండ్రి గారు తమ్ముని వివాహం ఎప్పుడు అని ప్రశ్నించగా స్వామి 7 రోజులలో జరుగుతుందని చెప్పారు. అప్పటికింకా వివాహ సంబంధం ఏదీ కుదరలేదు. స్వామి చెప్పిన విధంగానే 7 రోజులలో వివాహం జరిగింది. వివాహ సందర్భంగా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వ్రతం పూర్తి అయిన తరువాత అమ్మయ్య గారు స్మృతి తప్పి పడిపోయినారు. డాక్టర్ను పిలిపించగా ఆయన వచ్చి పరీక్షించి ఆమె మరణించిందని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి అమ్మయ్య శరీరాన్ని భుజంపై వేసుకుని వ్రతం జరిగిన స్థలంలో కూర్చొని నిశ్చల మనస్సుతో పరమాత్మను ప్రార్థించగా మర్నాడు 4 గంటలకు ఆమె స్పృహలోకి వచ్చింది. ఆ తర్వాత క్రమేణా కొద్ది రోజులలో మామూలు స్థితికి చేరుకున్నది. లోక కళ్యాణం కొరకు అమ్మయ్య ద్వారా జరగవలసిన పనులు చాలా ఉన్నందువలన స్వామి ఆమెను మరలా భువికి రప్పించారు. ఈ అద్భుత కార్యం స్వామివారి తపశ్శక్తి, దీక్ష, భగవద్భక్తి వలన మాత్రమే సాధ్యమైంది. స్వామివారి తండ్రి గారు లక్షాధికారి. వారికి బంగారం అంగడి ఉండేది. వివాహమైనాక స్వామి కొంతకాలం వారి తండ్రి గారి అంగడిలో పని చేసినారు. ఒకరోజు ఉదయం అంగడికి వెళ్తుండగా జాగ్రత్తగా తీసుకువెళ్తున్న సంచిలో ఉన్న 30 ఉంగరాల గుత్తి కనిపించలేదు. స్వామి ఆ విషయం అంగడికి వెళ్ళిన తర్వాత గమనించుకున్నారు. తర్వాత వచ్చిన దారిలో వెతకగా ఆ ఉంగరాలు కనబడలేదు. స్వామి తండ్రి గారు, తమ్ముళ్ళు ఎవరికో దానం చేసి ఉంటాడని భావించారు. కానీ స్వామిని ఏమీ అనక మౌనంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, అంగడిలో పనిచేసేవారు ఆ దారినంతా వెతికారు. ఎవరికీ కనపడలేదు. స్వామి విచారంతో ఇంటికి చేరుకున్నారు. అప్పుడు అమ్మయ్య, మన సొమ్ము అయితే నడి వీధిలో పడినా ఎక్కడికి పోదు అని చెప్పారు. సాయంకాలం స్వామి మరలా ప్రయత్నించగా ఆ ఉంగరాలు నడి వీధిలోనే దొరికాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు
ఆ వీధిలోనే ఎంతో మంది తిరిగి ఉంటారు. దొరికిన ఉంగరాలు పరిశీలించి చూడగా ఒక ఉంగరం తప్ప పోయిన మిగిలిన వస్తువులన్నీ దొరికాయి. అది ఓంకారం చెక్కిన ఉంగరం. తర్వాతి కాలంలో స్వామి ఈ సంఘటనను చాలాసార్లు నెమరు వేసుకున్నారు.